నంద్యాల మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ వాటర్ వర్క్, పంప్ హౌస్ మరియు ఫిల్టర్ బెడ్స్, స్ట్రీట్ లైటింగ్ మరియు ఇతర విభాగములలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మొహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దుల మున్సిపల్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, నాయకులు రామకృష్ణ, ఆదాము రామాంజనేయులు, బసవయ్య, మురళి, బాలదుర్గన్న వీరితో పాటు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల సభ సందర్భంగా అధికారంలోకి రాకముందు టీడీపీ నాయకులు అన్ని రకాల సమస్యలను ప్రస్తుత సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా టీడీపీ ప్రభుత్వం వస్తే నెరవేరుస్తుందని హామీలు ఇచ్చారని, దాదాపు 7 నెలలు కావస్తున్న ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ముఖ్యంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని తెలిపారు. కామ్రేడ్స్, ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా 10వ తారీఖు రిలే నిరాదీక్ష, ఒకరోజు రిలే నిరాదీక్ష చేయడము జరుగుతుంది. ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే, నాన్ పిహెచ్ వర్కర్లకు ఇచ్చిన 21 జీతము నాన్ పిహెచ్ వర్కర్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే రిటైర్మెంట్ 62 ఏళ్ల వరకు పెంచాలని కోరుతున్నాము. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తామన్నారు కానీ జీవో ఇంకా ఇంతవరకు విడలేదు. అట్లాగే చనిపోయిన నంద్యాల మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ వారికి ఇవ్వవలసిన వేతనాలను ఇంతవరకు ఇవ్వకుండా చేస్తున్నారు. చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క వేతనాలు జీవో ప్రకారంగానే పెంచమడుగుతున్నారు. ఇదే నంద్యాల మున్సిపాలిటీలో స్కావెంజర్స్ కి అయితేనేమో 21,000 ఇస్తున్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము ఆ విధంగా ఇవ్వక సతాయిస్తున్నారు. ఇంతకాలం ఎన్నోసార్లు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏ మాత్రం కూడా, గతంలో ఉన్న ప్రభుత్వం అట్లే మాటలు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాటలు చెప్పి తర్వాత మన నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొని పోయి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా దీన్ని రోజు రోజుకు డిలే చేసే పద్ధతుల్లో ఉంటున్నారు. అట్లాగే ఈ యొక్క కార్మికులకు సంబంధించి గతంలో 44 మందిని ఆ యొక్క శిల్ప వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో 44 మందిని తొలగిస్తే ఒక 3 నెలల పాటు ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చివరికి హైకోర్టు ద్వారా వాళ్ళని తీసుకోవాలని ఆర్డర్ వస్తే తీసుకున్నారే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన 18 నెలల అరియర్స్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే వారి యొక్క అరియర్స్ వాళ్ళకి ఇవ్వాలా. అట్లాగే తప్పనిసరిగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న